కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ నందు గంజాయి బాధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని మీడియా సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయికి అలవాటు పడినటువంటి వారిని హెచ్చరిస్తూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ప్రబలిస్తున్న గంజాయి వ్యాపారస్తులను పట్టుకుంటామని అన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను రూపుమాపేందుకే ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించాలని కోరారు. బాధితులు తిరిగి మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, ఎస్ఏలు, కానిస్టేబుళ్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన మంచి పేరు లేకుండా చెడుతులకు అలవాటు పడి తల్లిదండ్రులకు భారంగా తయారవుతారని చెప్తాం. కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా గాంజా అమ్మినట్టు కానీ గాంజా తాగినట్టు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరూ ప్రతి బోర్డు కూడా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే మేము వాళ్ళని పిలిపించి చట్టపరంగా కేసులు బుక్ చేసి అదేవిధంగా శిక్ష పడేదని ఓకేనా సార్? ఇప్పుడు ఇందులో ఎవరన్నా జైలుకి వచ్చిన అన్నమాట వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తాగేటోళ్ళు కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసి కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఫర్దర్ కోర్సులో అందరిని కూడా విత్తన వయసుకు పిలిపించి కౌన్సిలింగ్ చేసి దానివల్ల గంజాయి తాగడం వల్ల చెడు ఫలితాలు ఏమిటనేది తెలియజేస్తుంది.